గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఉప్పల్ ఊగిపోయేలా అభిషేక్ విధ్వంసక శతకం, పంజాబ్పై హైదరాబాద్ ఘన విజయం. ఐపీఎల్లో రెండవ అత్యధిక ఛేదన. ఐపీఎల్ 18లో వరుసగా 4 ఓటములు చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. శనివారం ఆ జట్టు ఐపీఎల్లో రెండో అత్యధిక ఛేదనతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఉప్పల్లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో సన్ రైజర్స్ 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 141, 55 బంతుల్లో 14x4 10x6 విధ్వంసక శతకం సాధించడంతో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ 66, 37 బంతుల్లో 9x4 3x6 కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విధంగా ఇక్కడ అభిషేక్ శర్మ మొత్తం 14 ఫోర్లు 10 సిక్స్లు కొట్టినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అత్యధిక స్కోర్ సాధించాడు. హైదరాబాద్ టీము ఉప్పల్లో జరిగింది. ఇక్కడ మన ఐపీఎల్ మ్యాచ్ విజయం సాధించిన పంజాబ్పై హైదరాబాద్ ఘన విజయం అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అత్యధిక స్కోర్ సాధించాడు అభిషేక్ శర్మ. ఈ విధంగా ఇక్కడ 10 సిక్స్లు 14 ఫోర్లు అదేవిధంగా ఇక్కడ అత్యధిక స్కోర్ చేసినట్టుగా చూడవచ్చు. వీళ్ళు చేసుకొని 4 మాటలు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, బస్సులో ఉన్నా, బంధువులతో ఉన్నా, మొబైల్లో తలదూర్చి ప్రపంచం ఒకటి ఉందని మర్చిపోయారా? చుట్టూ 100 మంది ఉన్నా ఒంటరితనాన్ని ఆవాహన చేసుకున్నారా? మీ వృత్తి వ్యాపారాల్లో పడి మానవ సంబంధాలను మర్చిపోయారా? దాని ఫలితం ఏంటో తెలుసా? అనారోగ్యం, అకాల మరణం. దీనికి ఒకటే ఔషధం, నలుగురితో హాయిగా కలవాలి, సంతోషంగా గడపాలని తేల్చి చెబుతున్నారు పరిశోధకులు. ఈ విధంగా ఇక్కడ ఒంటరితనంగా ఫీల్ అవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా తొందరగా మరణాన్ని చేరుకుంటారు అన్నట్టుగా, ఇక్కడ ఎక్కువ కాలం బతకలేరు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొబైల్కి అంటుకొని పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఈ విధంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ విధంగా ప్రత్యేక కథనంలో ఈనాడు కథనం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఒంటరితనంతో పెరుగుతున్న అకాల మరణాలు, అందరితో గడపాలంటున్న వైద్య నిపుణులు. అసలే ఉరుకులు పరుగుల జీవితం, మిగిలిన సమయం సెల్ఫోన్లో తలమునకలు, కనీసం భోజనం చేసేటప్పుడు కూడా మాటలు లేవు. ఇలాగే జీవితాన్ని వెల్లదీస్తే కొంతకాలానికి ఒంటరితనం ఆవహిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రుగ్మతకు గురైన వారిలో మానసిక ఒత్తిడి అధికమై ఇన్ఫెక్షన్లు, మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కుటుంబ సామాజిక సంబంధాలు, ఒంటరితనంపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఈ విధంగా యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఇక్కడ పరిశోధన చేసినట్టుగా చూసుకోవచ్చు. అక్కడ యూనివర్సిటీ నిపుణులు ఈ విధంగా ఇక్కడ ఒంటరితనం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇక్కడ దరి చేరుతాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ కాలం బతకలేరు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అసలే ఉరుకుల పరుకుల జీవితం, ఇక్కడ సంపాదనలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న కాస్త సమయంలో కూడా మొబైల్లో నిమగ్నమైపోతున్నారు. ఇక్కడ తినేటప్పుడు కూడా మాట్లాడుకునే వీలు లేకుండా ఉంది అన్నట్టుగా మాట్లాడలేకపోతున్నారు, అంటే ఒకరికొకరు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు, అదేవిధంగా తొందరగా మరణించే అవకాశం ఉన్నది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ యూనివర్సిటీ నిపుణులని చూసుకోవచ్చు. తొలుత 3 మండలాల్లో భూభారతి ప్రయోగాత్మకంగా అమలు, అనంతరం రాష్ట్రమంతా విస్తరణ. ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ. పోర్టల్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇందిరమ్మ ఇళ్ల దందాలు చేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశం. సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిలేటి, చిత్రంలో శివధర్ రెడ్డి, శేషాద్రి, బుద్ధ ప్రకాష్, సునీల్ తదితరులు. ఈ విధంగా తొలుత 3 మండలాల్లో భూభారతి ఈ విధంగా ప్రయోగాత్మకంగా అమలు, అనంతరం రాష్ట్రమంతా విస్తరణ. ఈ విధంగా ఏదైతే ధరణి స్థానంలో ఈ విధంగా భూభారతి అని కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. విధంగా దానికి సంబంధించి తొలుత 3 మండలాల్లో ప్రయోగిస్తారంట. దాని తర్వాత సక్సెస్ అయినాక రాష్ట్రం అంతా దాన్ని విస్తరణ చేపడతారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల దందా కొనసాగిస్తే ఎవరైనా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో భూభారతి పోర్టల్ను తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. పోర్టల్ను ఈ నెల 14న సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైన ఆయన సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా
వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించాలని సీఎం తెలిపారు. భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలో 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా సదస్సులో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విధంగా ఇక్కడ ఏదైతే ధరణి స్థానంలో భూభారతి అని కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, తొలుత 3 మండలాలను ఎంపిక చేసుకొని రాష్ట్రంలోని ఆ మండలాల్లో కలెక్టర్లు, ఉన్నత ఆఫీసర్లతోటి విధంగా రైతులకు, ప్రజలకు ఈ విధంగా దాని ప్రాముఖ్యతను తెలియజేసి దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడుతుందని ఇక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు తెలియజేస్తారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ ప్రయోగాత్మకంగా అక్కడ 3 మండలాల్లో రూపొందించి దాని తర్వాత రాష్ట్రమంతా భూభారతి సేవలను అందించనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష సమావేశంలో తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇది భూభారతిని దీన్ని 14వ తారీఖు సోమవారం ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ప్రారంభించినట్టుగా చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నట్టుగా చూడవచ్చు. కృత్రిమ మేధతో బోగస్ చిత్రాలను సృష్టించారని విస్తరిస్తున్న శ్రీధర్ బాబు, ఐసీఐసీఐ నుంచి రుణం తీసుకోలేదు, బాండ్ల రూపంలోనే నిధులు సేకరించాం, పర్యావరణంపై బారాసాది ద్వంద్వ వైఖరి, సచివాలయం నిర్మించినప్పుడు 207 ప్రధాన చెట్లను నరికేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ విధంగా కృత్రిమ మేధతో బోగస్ చిత్రాలను సృష్టించారని వివరిస్తున్న శ్రీధర్ బాబు. ఈ విధంగా ఇక్కడ కంచె గచ్చిబౌలి సంబంధించి ఏదైతే జింకలు, నెమలులు పారిపోతున్నాయి, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి అన్నట్టుగా ఏదైతే చూపించారో ఇక్కడ సోషల్ మీడియాలో అవన్నీ కృత్రిమ మేధ ఏఐ సహాయంతో ఈ విధంగా ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి చూపించారన్నట్టుగా మంత్రి శ్రీధరబాబు తెలియజేస్తారు. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ కావాలని కుట్ర చేస్తున్నది. ఈ విధంగా ఇక్కడ బాండ్ల రూపంలోనే నిధులు సేకరించాం, ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదు మేము, ఈ విధంగా బారాస కావాలని ఇక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తుంది, పర్యావరణపై బారాసాది ద్వంద్వ వైఖరి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సచివాలయం నిర్మించినప్పుడు 207 ప్రధాన చెట్లను నరికేశారన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం 207 చెట్లను నరికిన తీరును ఈ విధంగా మంత్రి శ్రీధర్ బాబు తెలియజేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో చేపట్టిన తీరును వివరిస్తున్నట్టుగా చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGIIC బాండ్లను వేలానికి పెడితే కొన్ని కంపెనీలు కొనుగోలు చేసి ఆ సొమ్మును ఐసిఐసిఐ బ్యాంకులో డిపాజిట్ చేశాయని, ఆ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అప్పు తీసుకోలేదు, ఈ విధంగా బాండ్ల ద్వారా నిధులు సేకరించడం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు తెలియజేస్తున్నారు. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్ర ప్రగతికి గడువు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు, గవర్నర్ల నిష్క్రియ పైన న్యాయ సమీక్ష, ఆ అధికారం తమకుందన్న ధర్మాసనం. ఈ విధంగా 3 నెలల్లో రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే న్యాయ సమీక్షను ఆశ్రయించవచ్చు అన్నట్టుగా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఇక్కడ తెలియజేసినట్టుగా చూడవచ్చు. శాసనసభలో 1కి 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలను జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియ పరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ విధంగా గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారిన బిల్లులు తమిళనాడు ప్రభుత్వ గెజెట్ విడుదల దేశ చరిత్రలో తొలిసారి. ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే గవర్నర్ అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులు, గవర్నర్ ఆమోదానికి పంపిన ఏవైతే బిల్లులు ఉంటాయో ఆ గవర్నర్ దాన్ని ఆమోదించకుండా ఆలస్యం చేస్తుంటే 3 నెలల తర్వాత 3 నెలల వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తెలియజేయకుంటే గవర్నర్ దానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అతని లేదంటే దానికి ఏదైనా దాన్ని ఆమోదం చేయలేకపోతే గవర్నర్ దానికి గల కారణాలను కూడా జత చేసి పంపించాలి ప్రభుత్వం అన్నట్టుగా, తిరిగి పంపించేటప్పుడు ఆ విధంగా తీసుకోవాలి నిర్ణయాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా 3 నెలల లోపే గరిష్టంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయాలన్నట్టుగా ఏదైంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు గవర్నర్లకు అటు రాష్ట్రపతికి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు.
శ్రీశైలం సాగర్లలోని 15 అవుట్లెట్లను అప్పగించాలి, ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పిటిషన్ను కొట్టేయాలి, సుప్రీంకోర్టులో కృష్ణా బోర్డు కౌంటర్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో 15 అవుట్లెట్లను తెలంగాణ ఏపీలు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ కోరింది. ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయకుండా అప్పగించడం సరికాదని పేర్కొంటూ తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రతివాదిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీలను పేర్కొంది. ఈ రెండింటి తరపున బోర్డు సుప్రీంకోర్టులో శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. అందులోని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా బోర్డు ఏర్పాటైంది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ప్రాజెక్టుల్లో నీటి వినియోగం జరిగేలా చూడటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఇతర రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఏదైనా ఒప్పందం కుదిరి ఉంటే అమలు జరిగేలా చూడటం, విద్యుత్ ఉత్పత్తి ఉంటే ఒప్పందం ప్రకారం పంపిణీ, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా చూడటం, కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వస్తే పరిశీలించడం మొదలైనవి బోర్డు పని. కృష్ణానదిపై 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు ఇతర నెట్వర్క్ బోర్డు పరిధిలో ఉంటాయి. విధంగా నదిపై 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు ఇతర నెట్వర్క్ బోర్డు పరిధిలో ఉంటాయి. ఈ విధంగా 2000 విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా బోర్డు ఏర్పాటైంది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ప్రాజెక్టుల్లో నీటి వినియోగం జరిగేలా చూడటం, శ్రీశైలం సాగర్లలోని 15 అవుట్లెట్లను అప్పగించాలి, ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పిటిషన్ను కొట్టేయాలని సుప్రీంకోర్టులో కృష్ణా బోర్డు కౌంటర్. ఏదైతే ఈ విధంగా తెలంగాణ బోర్డు వేసిన పిటిషన్లను కొట్టేయాలన్నట్టుగా ఇక్కడ ఈ కృష్ణా బోర్డు సుప్రీంకోర్టులో కౌంటర్ వేసినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఇరు రాష్ట్రాలకు సమాంతర న్యాయం చేయాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా చూడవచ్చు కృష్ణా బోర్డు. మరలిపోయిన వనరుషి పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత. జేఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల, 17వ తేదీలోపు ర్యాంకుల వెల్లడి. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు. సోనియా రాహుల్తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు, విలువ సుమారు 661 కోట్లు. ఈ విధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు. ఈ విధంగా సోనియా రాహుల్కు సంబంధించిన ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు అందజేసింది. విలువ సుమారు 661 కోట్లు ఉన్నట్టుగా చూడొచ్చు. సర్కార్కే సన్నాహాలు, బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయం. అంచనాలకు మించి వస్తున్న సన్నధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపని రైతులు. సన్నధాన్యానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రైవేటు వ్యాపారులు నేరుగా రైతుల నుంచి కళ్ళాల్లోనే కొనుగోలు చేసేవారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాలంటే అక్కడి వరకు రవాణా చేయడం, నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టడం రైతులకు ప్రయాసతో కూడుకున్న పని. దీంతో సన్నధాన్యం పండించిన రైతులు వ్యాపారులకు విక్రయానికే మొగ్గు చూపేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. రబీ సీజన్లో ధాన్యం అమ్మకాలకు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వెళ్తున్నారు. నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తుండడమే. ఖరీఫ్లో బోనస్ రావడంతో వానాకాలం సీజన్లో బోనస్ పథకంపై స్పష్టత విషయంలో ఒకంత ఆలస్యమైంది. ఆ సీజన్లో 4.48 లక్షల మంది రైతులు 23.98 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించారు. బోనస్ రూపంలో 1199.22 కోట్లు పొందారు. యాసంగిలోనూ బోనస్ ఇస్తామని చెప్పడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రైతులు తరలిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ రబీ సీజన్లో 70.13 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా ఇక్కడ రైతులు ఇంతకుముందుకు సన్నబియ్యము ప్రైవేటు దళారులకే అమ్ముకునేవారు. ఎందుకంటే ప్రభుత్వానికి అమ్ముకోవాలంటే మార్కెట్కి తీసుకొచ్చి ఆరబెట్టి తేమ శాతం తగ్గే వరకు ఆరబెట్టి ఈ విధంగా అమ్మాలంటే వ్యయ ఖర్చులతోటి అదేవిధంగా టైము తీసుకునేది. దీనివల్ల రైతులకు ఇబ్బంది అయ్యేది. దీనివల్ల ప్రైవేటు వ్యాపారులు కళ్ళల్లోనే తీసుకొని వెళ్ళేవారు. ఈ విధంగా వారి నుంచి ఇప్పుడు ప్రభుత్వం 500 రూపాయలు కింటాకు ఇస్తుండడంతో ఈ విధంగా ప్రభుత్వ మార్కెట్లోనే అమ్మడానికి రైతులు మొగ్గు చూపుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా గత సీజన్లోనే ఇక్కడ దానికి క్వింటాలకు 500 చొప్పున బోనస్ పొందిన రైతులు ఈసారి అధిక మొత్తంలో ప్రభుత్వానికి అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా
ఇది సంగతి. థ్యాంక్ యూ తాతయ్య. వనజీవి రామయ్య కన్నుమూత. ఈ విధంగా ఇక్కడ ఆయన పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఆయన ఒక దానికి సంబంధించి నంది అవార్డు తీసుకున్నట్టుగా చూడొచ్చు. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్మూసినట్టుగా ఇక్కడ దానికి సంబంధించి ఇది సంగతిలో ఇచ్చారు మాకిరెడ్డి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. ఈ విధంగా ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్పై వెండి నాణెం ఉచితం అన్నట్టుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు ఆడిచ్చినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.